ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు విజయ్ పాల్. సుదీర్ఘ వాదనల అనంతరం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న బి బరాలే ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. కస్టోడియల్ టార్చరే జరగలేదని, అరెస్టు వ్యవహారంతో తన క్లయింట్ విజయ్ పాల్ కు ఎలాంటి సంబంధం లేదని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదించారు. దీనికి రఘురామకృష్ణంరాజు న్యాయవాది సయోధన్ కౌంటర్ ఇచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై రఘురామకృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. సుమారు 50-55 నిమిషాల వాద ప్రతివాదనల తరువాత ఈరోజు ఫైనల్గా సుప్రీంకోర్టులో బెంచ్ నెంబర్ 6, మన ఐటెం నెంబర్ కూడా 6 అతని బెయిల్ పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. ఎందుకంటే ఆయన నాకు గుర్తులేదు, నాకు మర్చిపోయాను, గుర్తున్న మటుకు చెప్పాలా అని ఇలా రకరకాలుగా మరి ఆయన విన్యాసాలతో పోలీస్ అధికారులని, విచారణాధికారులని చాలా తికమక చేశారు. మరి ఇప్పుడు చూడాలి, మరి ఎన్నాళ్ళ నుంచో సుమారు 2021 మే 14 జరిగింది. మరి ఇప్పుడు 24లో ఉన్నాం. ఎన్నో సంవత్సరాల తర్వాత కేసుకి ఒక స్పీడ్ వచ్చింది. ఇప్పుడు తప్పకుండా ఈ న్యాయ పోరాటంలో నేను నెగ్గుతాను అనే పరిపూర్ణ విశ్వాసం అయితే నాకు